రాష్ట్ర ప్రభుత్వంతో పాటు సీఎం రేవంత్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఏడాది పాలనలో వ్యక్తిగత దూషణలు, బెదిరింపులు, దోపిడీలు, కూల్చివేతలు తప్ప మరేమీ లేదన్నారు. ఈ ప్రభుత్వంపై అతి తక్కువ కాలంలోనే అత్యంత వ్యతిరేకత వచ్చిందని చెప్పారు. ఏం సాధించారని వారోత్సవాలు జరుపుకుంటున్నారని ప్రశ్నించారు కిషన్ రెడ్డి. ఈ 12 నెలల్లోనే 12 సంవత్సరాలకు రావాల్సినటువంటి వ్యతిరేకత కూడగట్టుకున్నారు. ఆయన ఓటేసినటువంటి చాలామంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ, సానుభూతి పరులు కానీ, ఆ రోజు కేసీఆర్ పోవాలి, కేసీఆర్ కుటుంబ పాలన పోవాలి, కేసీఆర్ నియంత్రిత పాలన పోవాలి, కేసీఆర్ యొక్క కుటుంబ పాలన విసిగేరినటువంటి ప్రజలు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ని గెలిపించారు తప్ప రేవంత్ రెడ్డి మీద ప్రేమతోటో, రాహుల్ గాంధీ మీద ప్రేమతోటో కాదు. కాబట్టి ఆ రోజు అనేక రకాలుగా వాళ్ళకు మజ్లిస్ పార్టీ సహకారం కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి, లేకపోతే టీఆర్ఎస్ మీద వ్యతిరేకత కావచ్చు, కలిసి వచ్చింది. భారతీయ జనతా పార్టీ ఆ రకంగా తెలంగాణ విషయంలో కానీ ఇంకే రాష్ట్ర విషయంలో ఆ రకంగా ఆలోచించలేదు. ఎవరైనా పార్టీలు వాళ్ళు వెళ్ళిపోతే మేమేం చేస్తాం? ఇప్పుడు ఏదైనా పార్టీలు బలహీనంగా వాళ్ళు పడిపోతామంటే మేము కట్టెలు పెట్టి ఆపాల్సిన అవసరం మాకు లేదు. ఏదైనా ప్రభుత్వం పడిపోతూ ఉంటే లేలే మీ ప్రభుత్వం పడిపోవడం, మీరే ఉండండి, చాలా శుద్ధమంతులు, మీరు చాలా అద్భుతంగా పరిపాలన చేస్తున్నారని చెప్పాల్సిన కర్మ మాకు లేదు. మేము ఎక్కడ కూడా తెలంగాణలో కానీ కర్ణాటకలో కానీ మేము ఏ రకమైనటువంటి ఆలోచన లేదు. పార్లమెంటరీ భాష కాకుండా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఉపయోగించేటువంటి సాంప్రదాయం కేసీఆర్ ప్రవేశపెడితే దాన్ని విజయవంతంగా ఈ ముఖ్యమంత్రి కొనసాగిస్తున్నారు. ఏమి మార్పు ఎక్కడొచ్చిందని అడుగుతాను. మార్పు తీసుకొస్తా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏ విషయంలో మార్పు వచ్చింది? మీరు భాష మాట్లాడే విషయంలో మార్పు వచ్చిందా? పరిపాలన విషయంలో మార్పు వచ్చిందా? ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడంలో మార్పు వచ్చిందా? ఏ విషయంలో? కాంగ్రెస్ పార్టీ పాత అలవాటు ప్రకారం అవినీతి విలేతాండవం చేస్తూ ఉంది. వ్యక్తిగత దాడులు, అక్రమ కేసులు, గాలి మాటలు తప్ప ఈ సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ సాధించింది లేదు. నేనేదైనా సమస్య మీద మాట్లాడితే కిషన్ రెడ్డి డిఎన్ఏ ఏంటి అని మాట్లాడతాను. మా డిఎన్ఏ, నా డిఎన్ఏ భారతీయ జనతా పార్టీ డిఎన్ఏ. మిగతా వాళ్ళలాగా 10 పార్టీలు తిరిగిన డిఎన్ఏ నాది కాదు.